హాయ్ ఫైనల్ ఇయర్. లాస్ట్ క్లాస్లో మనం డిటర్మినేషన్ ఎర్రర్స్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఇండిటర్మినేషన్ ఎర్రర్ ఎర్రర్ ఇండిటర్మినేషన్ ఎర్రర్ అంటే ఏంటంటే ఇండిటర్మినేషన్ ఎర్రర్స్ కెనాట్ బి అట్రిబ్యూటెడ్ టు ఎనీ నోన్ రీజన్స్. అంటే ఈ ఇండిటర్మినేట్ ఎర్రర్ని ర్యాండమ్ ఎర్రర్ అని కూడా అంటారు. ఇండిటర్మినేషన్ ఎర్రర్ని ర్యాండమ్ ఎర్రర్ అని కూడా అంటారు. ఇది నేచర్ వల్ల కూడా ఈ ఎర్రర్ ఫామ్ అవ్వచ్చు. ఈ ఎర్రర్ని కంట్రోల్ చేయలేం, అదేవిధంగా కరెక్ట్ కూడా చేయలేం. ఓకే, అటువంటి ఎర్రర్ని ఇండిటర్మినేట్ ఎర్రర్ అంటాం. Indeterminate error cannot be attributed to any known reason. These errors are random in nature and lead to both high and low results with equal probability. They cannot be eliminated or corrected. ఈ ఇండిటర్మినేట్ ఎర్రర్ని ర్యాండమ్ ఎర్రర్స్ అంటాం. దీన్ని కంట్రోల్ చేయలేని ఎర్రర్. ఇది నేచర్ వల్ల కూడా ఎర్రర్స్ ఫామ్ అవ్వచ్చు. నేచర్ వల్ల అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియాక్షను సన్లైట్లో చేయాలనుకోండి, ఆ టయాన్ని సన్లైట్ లేకపోతే ఎర్రర్ ఫామ్ అవునట్టే. అంటే సన్లైట్లో ఒక రియాక్షను ఫామ్ చేయాలి, సడన్గా వర్షం వచ్చిందనుకోండి, అది ఎర్రర్ ఫామ్ అయినట్టు. దాన్ని డిటర్మైన్ చేయలేము ఇంకా. ఓకే, అలాంటి ఎర్రర్స్ని ఇండిటర్మినేషన్ ఎర్రర్ అంటాం. ఇందులో మెథడ్స్ ఆఫ్ మినిమైజింగ్ ఎర్రర్. ఇండిటర్మినేషన్ ఎర్రర్ని మినిమైజ్ ఎలా చేయాలి? మెథడ్స్ ఆఫ్ మినిమైజింగ్ ఎర్రర్. ఫస్ట్ది ఇందులో ఎనాలిసిస్ బై ఆల్టర్నేట్ మెథడ్. ఇలా ఇండిటర్మినేట్ ఎర్రర్ ఫామ్ అవుతున్నప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్కి ఇంకొక ఆల్టర్నేట్ మెథడ్ ఉందేమో చూడాలి. అంటే అనాలిసిస్ చేయాలి. ఇండిటర్మినేట్ ఎర్రర్ వస్తుందంటే ఆ రియాక్షన్కే ఆల్టర్నేట్ మెథడ్ ఉందేమో అనాలిసిస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎర్రర్ని మినిమైజ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియాక్షన్ సర్టెన్ టెంపరేచర్ దగ్గర జరగాలి, ఆ టెంపరేచర్ లేదనుకోండి, ఎర్రర్ ఫామ్ అవుతుంది. దానికి ఆల్టర్నేట్ ప్రాసెస్ ఏదైనా ఉందేమో చూడాలి. దాన్ని అనాలిసిస్ బై ఆల్టర్నేట్ మెథడ్. ఆ విధంగా ఎర్రర్ని మినిమైజ్ చేయవచ్చు. నెక్స్ట్ క్యారింగ్ అవుట్ ఆఫ్ బ్లాంక్ ఎక్స్పెరిమెంట్. బ్లాంక్ ఎక్స్పెరిమెంట్ అంటే తెలియని ఎక్స్పెరిమెంట్ని చేస్తున్నప్పుడు అందులో ఎర్రర్స్ ఫామ్ అవుతాయి. అంటే అది తెలిసిన ఎక్స్పెరిమెంట్ ద్వారా సిమిలర్ కండిషన్స్ తీసుకుని దానికి దీనికి సిమిలర్ కండిషన్స్ ఉన్నప్పుడు, లేదా దానికి దీనికి ఏదైనా కాంబినేషన్ ఉన్నప్పుడు ఆ తెలిసిన ఎక్స్పెరిమెంట్ ద్వారా చేయడం వల్ల ఎర్రర్స్ని మినిమైజ్ చేయవచ్చు. ఓకే, థర్డ్ది ఎనాలిసిస్ ఆఫ్ స్టాండర్డ్ శాంపుల్స్.
అనాలిసిస్ ఆఫ్ స్టాండర్డ్ శాంపుల్స్. మనం శాంపుల్ తీసుకుని ఒక శాంపుల్ తీసుకుంటాం, ఒక రియాక్షన్ చేస్తాం. ఆల్రెడీ చేసిన ఎక్స్పెరిమెంట్ ఉంటుంది కదా, ఆ స్టాండర్డ్ శాంపుల్ ద్వారా ఈ ఎక్స్పెరిమెంట్ చేసామనుకోండి, ఎర్రర్స్ని మినిమైజ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, a+b gives rise to c+d అనుకోండి. ఏ అనేది బి అనేది శాంపుల్. ఓకే, ఏ అనేది బి అనేది శాంపుల్. a+b gives rise to c అనేది ప్రొడక్ట్. సి అనేది ప్రొడక్ట్, ఏ అనేది బి అనేది శాంపుల్. ఇవి స్టాండర్డ్ శాంపుల్. ఈ స్టాండర్డ్ శాంపుల్ ద్వారా సి అనే ప్రోడక్ట్ వచ్చిందన్నది మనం అనాలిసిస్ చేసామనుకోండి, ఎర్రర్స్ని, ఇండిటర్మినేషన్ ఎర్రర్స్ని మినిమైజ్ చేయవచ్చు. అంటే శాంపుల్కి స్టాండర్డ్ శాంపుల్ ఉంటుంది. మనం ఒక రియాక్షన్ చేస్తున్నప్పుడు శాంపుల్ తీసుకుని, ఏదైనా ఒక కొద్దిగా సాల్ట్ తీసుకుని రియాక్షన్ చేస్తాం. అది స్టాండర్డ్ శాంపుల్ ద్వారా అనాలిసిస్ చేసామనుకోండి, ఎర్రర్స్ని మినిమైజ్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ యాక్యురసీ. యాక్యురసీ అంటే ఏంటంటే, ద టర్మ్స్ యాక్యురసీ డినోట్స్ closeness of an experimental value or the mean value for a set of measurements to the value. అంటే ఎక్స్పెరిమెంట్ వాల్యూకి లేదా ట్రూ వాల్యూకి క్లోజ్గా ఉన్న వాల్యూని యాక్యురసీ అంటాం. అర్థమవుతుందా? మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, దానికి వాల్యూ ఉంటుంది, ట్రూ వాల్యూ ఉంటుంది. ఆ ఎక్స్పెరిమెంట్ వాల్యూకి మీన్ వాల్యూకి మధ్య డిఫరెన్స్ని యాక్యురసీ అంటాం. ఆ యాక్యురసీ ఇన్వర్స్ని ఏమంటామంటే ఎర్రర్ అంటాం. ద ఇన్వర్స్ ఆఫ్ యాక్యురసీ ఈజ్ కాల్డ్ అన్ ఎర్రర్. ద స్మాలర్ డిఫరెన్స్ బిట్వీన్ ద మీన్ వాల్యూ అండ్ ట్రూ వాల్యూ ఈజ్ ద యాక్యురసీ. అంటే మీన్ వాల్యూకి ట్రూ వాల్యూకి మధ్య డిఫరెన్స్ని యాక్యురసీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. క్లోరైడ్ ఉంది. ఒక రియాక్షన్కి క్లోరైడ్ 20.3% ఉంది. ఓకే, అంటే ఈ క్లోరైడ్ ఒక కాంపౌండ్లో ఉందమ్మా, కెమికల్ కాంపౌండ్లో క్లోరైడ్ ఉంది. అక్కడ 20.3% ఉంది. ఏ అనే మెథడ్, బి అనే మెథడ్, 2 మెథడ్స్ ఉన్నాయి. ఏ అనే మెథడ్లో క్లోరైడ్ 20.6% ఉంది. బి అనే మెథడ్లో క్లోరైడ్ 20.46 ఉంది. ఓకే, యాక్యురసీ ఆఫ్ మెథడ్ ఏ. Accuracy of method A, 20.60 minus 20.30 ఎంత అవుతుంది? 0.30%. అదేవిధంగా యాక్యురసీ ఆఫ్ మెథడ్ బి 20.46 minus 20.30 ఈజ్ ఈక్వల్ 0.16%. ఇందులో ఏ అనే మెథడ్కి క్లోరైడ్ 0.3 యాక్యురసీ వచ్చింది. బి అనే మెథడ్లో క్లోరైడ్ యొక్క యాక్యురసీ 0.16 వచ్చింది.
ఈ రెండాట్లో దగ్గరగా వాల్యూ ఏది ఉంది అంటే డిఫరెన్స్ తక్కువగా ఉన్నది ఏది ఉంది, బి అనే మెథడ్ 0.16. ఓకే, దేర్ ఫోర్ ద మెథడ్ బి గివ్స్ మోర్ యాక్యురేట్ డేటా దాన్ మెథడ్ ఏ. అంటే మెథడ్ బి అనేది మెథడ్ ఏతో కంపేర్ చేసుకుంటే యాక్యురేట్ డేటా అనేది ఎక్కువగా ఉంది. అంటే 0.16 అనేది దగ్గరగా ఉంది, అంటే తక్కువగా ఉన్నదే యాక్యురేట్ అవుద్ది. మెథడ్ ఏలో 0.30, మెథడ్ బిలో 0.16 డిఫరెన్స్. తక్కువగా ఉన్నది ఏది, మెథడ్ బి అనేది యాక్యురేట్ అవుద్ది. ఓకే, అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మనకి టైట్రేషన్స్ ఉంటాయి కదా, టైట్రేషన్స్లో యాసిడ్ బేస్ టైట్రేషన్ తీసుకోండి. మొలారిటీ ఆఫ్ Na2CO3 0.059, ఇవి ట్రూ వాల్యూస్. మొలారిటీ ఆఫ్ HCl 0.1 మోలార్. ఓకే, ఇక్కడ Na2CO3 యొక్క మొలారిటీ కాల్కులేట్ చేయాలి. ఎక్స్పెరిమెంట్లో టైట్రేషన్లో మనం టైట్రేషన్ చేస్తున్నప్పుడు Na2CO3 యొక్క మొలారిటీ తెలుసుకోవాలి. బ్యూరేట్లోకి ఏమో Na2CO3 సొల్యూషన్ తీసుకుంటాం, బ్యూరేట్లోకి HCl సొల్యూషన్ తీసుకుంటాం. అదేవిధంగా కొనికల్ ప్లస్లోకి Na2CO3 సొల్యూషన్ తీసుకుంటాం, టైట్రేషన్ చేస్తాం. ఇక్కడ ఏ అనే ఒక స్టూడెంట్ ఉన్నాడు, బి అనే ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఏ అనే స్టూడెంట్కి మొలారిటీ ఆఫ్ Na2CO3 0.049 వచ్చింది. అదే బి అనే స్టూడెంట్కి 0.048 వచ్చింది. ఇప్పుడు యాక్యురసీ ఏదవుద్దంటే ఏ అనే స్టూడెంట్ 0.49 అది అవుద్ది. ఎలాగంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద ట్రూ వాల్యూ అండ్ ఎక్స్పెరిమెంట్ వాల్యూ. ట్రూ వాల్యూ ఎంత వచ్చింది, 0.05 మైనస్ 0.049, దట్ ఈక్వల్ టు 0.001. అదే బి అనే మెథడ్కి 0.05 మైనస్ 0.048 ఈజ్ ఈక్వల్ టు 0.002. అంటే యాక్యురసీ వాల్యూ ఏమవుతుందంటే ఏ అనే మెథడ్కి వచ్చిన ఏ అనే స్టూడెంట్కి వచ్చిన వాల్యూ, బి అనే స్టూడెంట్ వాల్యూ యాక్యురసీ అవ్వదు. ఓకే, యాక్యురసీ అంటే అర్థమైందమ్మా. ఇందులో యాక్యురసీలో ఎర్రర్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి 2 ways ఉన్నాయి. అవి ఏంటంటే అబ్సల్యూట్ ఎర్రర్, రిలేటివ్ ఎర్రర్. అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఎక్స్పెరిమెంటల్ వాల్యూ మైనస్ ప్రాబబుల్ వాల్యూ లేదా ఎక్స్పెక్టెడ్ వాల్యూ. ఎక్స్పెరిమెంటల్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ, అది అబ్సల్యూట్ ఎర్రర్. రిలేటివ్ ఎర్రర్ అంటే దగ్గరగా ఉన్న ఎర్రర్ రిలేటివ్ ఎర్రర్ అంటాం. ఓకే, వాటి గురించి అబ్సల్యూట్ ఎర్రర్, రిలేటివ్ ఎర్రర్ గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం.